ఈ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ తల్లిని చూసి మరి మనడక అవతలలో అంధకారంగా ఉన్నావు, ముసలైపోయావు, నీకు కళ్ళు లేదు, నీకు నడుము లేదు, చిరాగ్గా కనిపిస్తున్నావు, నాకు నచ్చలేదు, నువ్వు అడిగిపో, మా ఫ్రెండ్స్ వస్తున్నారు అని కొడుకు అంటా ఉన్నాడు. అయితే కన్నప్రేమ కదా ఆ నాన్నగారు ఏమనలేదు. మా అమ్మగారు అంటున్నాడు కొడుకు అనుకున్నాడు, బాధపడ్డాడు. కానీ కొడుకు కదా ఆ ప్రేమ ఏమీ అనలేకపోయాడు. అయితే అనేక విషయాల్లో ఆ మనవుడు ఎవరైతే ఉన్నారో ఆ ముసలమ్మ ఎవరైతే బామ్మని దూషిస్తూ ఉంటాడంట. బావచ్చు కదా అందరికి, ఏడు సిరాగా నాకు కనబడతావు, ముసలైపోయావు, నీ కన్ను లేదు, నడువు పోయింది అంటూ కసురుకుంటూ ఉంటాడు. మనం కూడా చాలాసార్లు అనుకుంటుంటాం, మన తాతో లేదంటే మన అమ్మమ్మో మన నాన్నమ్మో మన తాతయ్య ఎవరు ఉన్నప్పుడు చిరాకు అనిపిస్తుంది మనకి. ఏ ముందు ఎప్పుడు ఏదో పేరుకొని ఉంటావు, మాట్లాడుకుంటావు, అవడమో అంటాం. వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళ ప్రేమ మనకు తెలియదు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ ప్రేమ ఎంత మనం కోల్పోతామో తర్వాత మనకు తెలుస్తుంది. ఈ మనవుడు అంటున్నాడు, ముద్రమ్మ అడిగలు, నీ కన్ను లేదు, నడుము లేదు, నడుము నచ్చలేదు, ఎందుకంటే మా ఫ్రెండ్స్ వస్తున్నారు, అడిగితే కనిపించాలి, నువ్వేనా పోట్లాడుకున్నావు, నువ్వు సింపుల్ కొన్నావు, సింపుల్ కూర వేసుకుని నువ్వు కన్ను లేదు, నడుము లేదు, నీకు అడిగలు అని చెప్పేసి కసురుతా ఉన్నాడట. కసురుతా ఉన్నప్పుడు ఆ వృద్ధురాలు బాధపడుతూ మౌనంగా సైలెంట్గా ఉంటాడు. మౌనంగా సైలెంట్గా ఉంటూ ఒకరోజు అన్నాడంట, కొడుకు దగ్గరికి వెళ్ళిందంట. ఇలా నెమ్మదిగా వెళ్ళి అన్నాడంట, ఒరే నాన్న, నేను కొన్ని రోజులు మన సొంతూరు వెళ్తా, అక్కడ మీ మాయ ఉన్నాడు, అక్కడికి వెళ్ళి ఉంటాను రా అన్నాడు. అప్పుడు కొడుకు అన్నాడ, అమ్మా నేను కూడా అదే ఆలోచిస్తున్నామ్మా, నిన్ను అక్కడ పంపిద్దామని అన్నాడంట. వెంటనే కోడలు అన్నదంట, అద్దమ్మా నిజమేనమ్మా, అక్కడికి వెళ్తే బాగుంటుంది, మంచి డెసిషన్ తీసుకున్నావు, వెరీ గుడ్, నువ్వు నీ సొంతూరు వెళ్ళు అన్నాడు. మనం అంటానంట, నాన్నమ్మ మంచి నిర్ణయం చేస్తావు, సూపర్, నువ్వు అక్కడికి వెళ్ళి నీ సొంతూరులో వెళ్ళు, బాగుంటుంది, హ్యాపీగా వెళ్ళు అన్నాడంట. అనేసరికి పాపం యువకులు చాలా బాధపడుతున్నట్ట. బామ్మ బాధపడుతూ అయినా పర్వాలేదని చెప్పేసి బట్టలు పట్టుకుని వెళ్ళిపోయినట్టు. వెళ్ళిపోయిన కొన్ని నెలల తర్వాత దూరదేశం నుంచి వాళ్ళ తాతగారు వచ్చారట. తాతగారు వచ్చి ఆ పెద్ద ఆయన అడుగుతున్నాను, ఇంటి యజమాని, సరే మీ అమ్మాయి ఎదురా అంటే, మా అమ్మ మా సొంతూరు వెళ్ళిపోయింది మా మాయ దగ్గరికి అన్నమాట. ఓరి పిచ్చోడా, నీ కన్న తల్లి నీ దగ్గర ఉంచుకోలేకపోతే నువ్వు బ్రతుకుంటే చస్తే ఏంటిరా? వృద్ధాప్యంలో ఉన్నటువంటి నీ తల్లి నీకు బరువు అయిపోతే నీ జీవితానికి అర్థం ఉందా? పదా అని చెప్పేసి చేయి పట్టుకొని తీసుకుని అక్కడికి వెళ్ళాడు అంటాడు. చేయి పట్టుకొని తీసుకుని వెళ్ళేసరికి అప్పటికి వయసు అయిపోయి వృద్ధురాలున్నటువంటి ఆ తల్లి మరణ మంచులో ఉందంట. బాగా శక్తి అయిపోయింది, జ్వరంతో సరైన భోజనం లేక బాగా వీక్ అయిపోయి చనిపోతుంటుంది. స్టేజ్లో వెళ్ళినప్పుడు ఆ పెద్ద అంటానంట కొడుకి, నీ తల్లి చూడరా ఎలా ఉంది. అదే మావాడు ఒప్పుకోవడం లేదు, మా బాబు దానికి కన్ను లేదు, దానికి గూడెకు పోయింది, అది ఇంట్లో ఉంటే చిరాకు పడిపోతున్నాడు, ఆ స్నేహితులు ఫ్రెండ్స్ వెళ్తే వాళ్ళ నాన్నమని చెప్పుకోలేకపోతున్నాడు, అందుకే పంపించేసి చెప్పేసానంట. చూడా, నువ్వు చిన్నప్పుడు మెట్లపై నుంచి కింద పడిపోతే నీ నడువులో ఉన్నటువంటి ఆ నరం కట్ అయిపోతే ఆ నేల ఉన్న పాతుని తనే ఇచ్చేసిందిరా నీ కోసం, నువ్వు నడవాలని. ఆ మెట్ల నుంచి పడుకున్నప్పుడు నీ కన్ను పడిపోతే ఆ కన్ను తీసి నీకు అతికించేసింది కదా. అదిదా నీ తల్లి ప్రేమ, అదిదా నీ తల్లి ప్రేమ. ఈరోజు తన గూడుకుపోయింది, తన కళ్ళు కనపడటం లేదు, గూడుదాయి చెప్పేసి నీవు నీ కొడుకు నీ భార్య హేళన చేస్తున్నారే. ఈరోజు నువ్వు నడుస్తున్నావంటే, ఈరోజు నువ్వు చూస్తున్నావంటే కేవలం అది నీ తల్లి యొక్క ప్రేమే. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతమంది వాళ్ళ తల్లిదండ్రులు సంతోషంగా చూసుకుంటున్నారు?
ఎంతమంది వారి తల్లిదండ్రుల్ని సుఖంగా చూసుకుంటున్నారు? ఎంతమంది వారి తల్లిదండ్రుల్ని సన్మానిస్తున్నారు? ఎంతమంది తల్లిదండ్రుల్ని గౌరవిస్తున్నారు? ఎంతమంది కొడుకులు గౌరవిస్తున్నారండి? రోజుకి ఓల్డేజ్ హోమ్లో ముసలి అబ్బలు ముసలి తాతలు సంఖ్య పెరిగిపోతుంది. ఎంత దౌర్భాగ్యం! 9 నెలలు తన కడుపులో పెట్టి పెంచి పోషించి వాడిని వృద్ధులు చేసి వాడిని పెళ్లి చేసి వాళ్ళ పిల్లలకని వాళ్ళ మనవాళ్ళు చూసి వాళ్ళని ఎత్తి అన్ని చేసినప్పుడు కూడా వృద్ధానికి వచ్చేసరికి ముసలితనం వచ్చేసరికి తల్లిదండ్రులు వదిలేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యం! ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మదర్స్ డే, నువ్వు విశ్వసిస్తే హ్యాపీ మదర్స్ డే మమ్మీ, హ్యాపీ మదర్స్ డే అమ్మ అంట. ఎప్పుడు మీ అమ్మగారు యవ్వనంలో ఉన్నప్పుడే కాదు, మీ అమ్మగారు పొలంలో ఉన్నప్పుడు కాదు, మీ అమ్మగారు సంతోషంగా ఉన్నప్పుడు కాదు. ఎప్పుడైతే మీ అమ్మగారికి వయసు అయిపోతుందో, ఎప్పుడైతే మీ అమ్మగారిని ఆమె పైన ఆమె చేయలేదో, అలాంటప్పుడు నువ్వు ఆమెకి అస్త్రగా నిలబడగలగాలి. అప్పుడే నువ్వు నిజమైన మనసు జరుపుకున్నాడు. తెలుసుకోవచ్చా? ఎంతమంది కోడలండి వాళ్ళందరూ సంతోషంగా చూసుకుంటున్నారు. చెప్పండి, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుంటే ఎంతో బాధాకరం. పల్లెటూరులో అయితేనేమి, పట్టణాల్లో అయితేనేమి, ఏ ప్రాంతానికి వెళ్ళా సరే వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లి తండ్రి వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ జీవితాలు ఏమైపోతాయంటే నరకం అయిపోతున్నాయి. ఎక్కడో కనిపిస్తాము. అర్థమవుతుందా? కనుక మన తల్లిదండ్రులు బ్రతుకున్నప్పుడే వాళ్ళని మనము గౌరవంగా సంతోషపరచాలి. వాళ్ళు చనిపోయిన తర్వాత మన తండ్రికి ఏది చేద్దామనే సరే ఏమి చేయలేము. ఏదో సెలవు వీలు కాబడితే తల్లి ఇలాగా తండ్రి ఇలాగా బ్రతుకున్నప్పుడు ఏం చేస్తావు? నీ తల్లి లేదా నీ తండ్రి చనిపోయినప్పుడు పదేసి కొనుక్కోదు లేదా పదేసి మేకపోదు అంటే మా నాన్నకి లేదా మా అమ్మకి మటన్ చేస్తాం, చికెన్ చేస్తాం, ప్రాణం చేస్తాం, చేపలు చేస్తాం అని చెప్పేసి అన్ని వంటకాలు చేసేసి భోజనం పెట్టడం కాదు. బ్రతుకున్నప్పుడు ఒక ముద్ద ప్రేమతో పెడితే నా కొడుకు ప్రయోజనం సంతోషంగా